రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాల వ్యవధిలోనే వైఎస్ఆర్సీపీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నిర్మల్ నగర్ 34వ వార్డు కార్పొరేటర్ ఎరుకొలి వెంకటేశ్వర్లు కౌన్సిల్ మెంబర్ కృష్ణమూర్తి అన్నారు. కల్లూరు పట్టణంలోని నిర్మల్ నగర్ 34వ వైఎస్ఆర్సీపీ వార్డు కార్పొరేటర్ ఎరుకొలి వెంకటేశ్వర్లు తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మెంబర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ నిర్మల్ నగర్ 34వ వార్డు సమీపంలో వాటర్ ట్యాంక్ ప్రక్కన ఉన్న పీడబ్ల్యూసీ ఎల్ఎల్సీ టీడీకి సంబంధించి 15 సెంట్లు ప్రభుత్వ స్థలం 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ స్థలంపై లబ్ధిదారులు న్యాయం కోసం కోర్టుకు వెళ్లారని, ఈ విషయాలు తెలియని 34వ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాదన్న అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన దూషించడం సరైన పద్ధతి కాదని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 34వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య సహకారంతో 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే 34వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, పార్కు స్థలాలు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. అంతేగాని ఎక్కడా ఎలాంటి స్థలాలను కబ్జాలు చేయడం కానీ తెలుగుదేశం నాయకులపైన కార్యకర్తలపైన దూషించడం చేయలేదని అన్నారు. మనం 34వ వార్డు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అటువంటి ప్రశాంతం కాడే వచ్చి ట్రంకు పెట్టడము మంచి పద్ధతి కాదు. మాదన్న గారికి నేను చెప్పేది ఏమంటే, ఇంకొకసారి తెలుసుకొని మాట్లాడు. 16 సంవత్సరాల నుండి మేము టీడీపీలని కానీ ఏమన్నా కానీ ఒక్క మాట అనింటే కానీ, ఒక్క మాట ఏమన్నా కానీ రాంగ్ మాట మాట్లాడింటే మీరు తీసుకురండి. ఒక్క మాట కూడా మాట్లాడరు. వాళ్ళు గిల్లుకుంటున్నారు, రొచ్చగొడుతున్నారు మనుషుల్ని. అట్లా వైసీపీ కార్యకర్తలు కక్కుడుతున్నాయన్లు, బేవర్స్ నాయన్లు అంటే ఏందది? అంటే మీ ఎమ్మెల్యే చెప్పినాడా? 4 వార్డులకు ఇన్ఛార్జ్ ఇచ్చిన మనిషి నువ్వు ఇట్లా మాట్లాడతావు? ఎమ్మెల్యే ఇట్లా చెప్పడు కదా. వైసీపీలు అంటే బేవర్స్ నాయన్లారా, కక్కుడుతున్నాయన్లారా, వాడి ఇట్లా ఈడిట్లా అని ఎట్లా మాట్లాడతారు? ఒక బుద్ధి జ్ఞానం ఉండి ప్రజలకి 16 వార్డులు పాణ్యం కన్స్ట్రక్షన్కి 16 వార్డులు అంటే 34వ వార్డు ప్రశాంతంగా ఉన్నంత వార్డు మా 34వ వార్డు అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఈ వార్డులో గలాటలు లేవు, రంకులు లేవు, ఒకటి చంపేది లేదు, కొట్టించుకునేది, చంపించుకునేది లేదు. ఇంత ప్రశాంతంగా ఉన్న వార్డులో వచ్చి చిచ్చు పెట్టడం ఏంది? ఇది నువ్వు ఏదన్నా ప్రత్యేకంగా నువ్వు ఇప్పుడు ఈ పార్టీ తరపున కాకుండా ఏమైనా ఏరియా రంకులు పెట్టుకోవాలనుకుంటే ఏరియా వాళ్ళతో నువ్వు ఎవరితో పెట్టుకుంటే పెట్టుకో, దానికి బాధ లేదు. కానీ ఇప్పుడు వైసీపీ కక్కుడుతో నా కొడుకులు, బేవర్స నా కొడుకులు అంటే ఎంతమందికి వచ్చిపోయేది? ఎమ్మెల్యేకి వచ్చిపోయా, కార్పొరేటర్కి వచ్చిపోయా, వాటిలో ఉన్న కార్యకర్తలకు వచ్చిపోయా, పొదుపు లక్ష్మి వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతమందికి వస్తుంది ఇది? 34 కాబట్టి ఎప్పుడు మేము ఆ విధంగా మాట్లాడలేదు. గతంలో డీలిమిటేషన్లో కల్లూరు మండలం పాణ్యం లేకపోయిన తర్వాత 2009లో పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మనకు రావడం జరిగింది. మరి అదేవిధంగా 2004 ఎలక్షన్ గెలిచినప్పుడు మనకి ఎమ్మెల్యే గారు గబ్బూరు ఉండే. 2004 అంటే దాదాపు 2006, 2007 ప్రాంతంలో అక్కడ అదే పీడబ్ల్యూ ఎల్ఎల్సీ కాలకు సంబంధించి పైన గురుబ్రహ్మ నగరు, గీతానగరు, గోపీనగర్కి సంబంధించి ఛానల్ అట్లే ఉంటుంది. అక్కడ ఆనాడు కూడా పేద ప్రజలకు కూడా అందరూ కొట్టాలు వేసుకున్నారు. దాదాపు 48 మంది వేసుకున్నారు ఆ రోజు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, దాంట్లో సిపిఎం వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు అందరూ ఉన్నారు. తర్వాత మన పెద్దలు ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఈ దీనిలో పరిస్థితి ఏమని కూడా మమ్మల్ని కార్యకర్తలని నన్ను కార్పొరేటర్ని అడగడం జరిగింది. ఆ రోజు లేదు సార్, అది భూమి పుట్టినప్పటి నుండి ఒక ఛానల్ వాటర్ పారేదనమాట, వంక దాంట్లో కూడా కొన్ని ఎల్ఎల్సీ కాలువ అయితేనే, పీడబ్ల్యూ కాలువ ట్రస్ అనేది దాంట్లో